మంగళవారం రోజు చిన్నస్వామి స్టేడియం మరో ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. ఈ రోజు ఈ వేదికలో బెంగళూరు లక్నో జట్ల మధ్య ఐపీఎల్ 15వ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లో సొంత మైదానంలో కోల్కతా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ఈ మ్యాచ్ బెంగళూరు జట్టుకు చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోయి ఆర్సీబీ ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. మరోవైపు లక్నో జట్టు కూడా 1 గెలిచి మరొకటి ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉన్న ఆర్సీబీ 6వ స్థానంలో ఉన్న లక్నో జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పాలి. ఈ ఇరు జట్లు మ్యాచ్లో భారీ విజయం నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి చూస్తున్నాయి. కాబట్టి ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ రసవత్రంగా సాగుతుంది అని అంచనా వేస్తున్నారు. ఇక ఈ జట్ల గత స్టేటస్ చూసినట్లయితే 4 సార్లు ఈ 2 జట్లు తలపడగా ఆర్సీబీ 3 సార్లు, లక్నో 1 సారి గెలిచింది. దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపించినా ప్రస్తుతం మాత్రం బెంగళూరు జట్టు ప్రదర్శన ఏమంతా గొప్పగా లేదు. మరోవైపు లక్నో జట్టు కూడా బలంగానే కనపడుతోంది. కాబట్టి ఏ జట్టు గెలుస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం. పిచ్ విషయానికి వస్తే ఆర్సీబీ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు ఉపయోగించిన పిచ్ నే ఇప్పుడు కూడా ఉపయోగించుకున్నారు. ఇప్పటి వరకు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఏ జట్టు బౌలర్లు కట్టర్స్ బాగా వేశారో ఆ జట్టు విజయం సాధించింది. కానీ ఈ రోజు ఆడబోయే పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉంది. దీంతో ఈ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తుందా లేక కట్టర్స్ వేసే బౌలర్లకు అనుకూలిస్తుందా అన్న విషయంలో క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇరు జట్ల ప్లేయింగ్ 11 చూస్తే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు జట్టు అందుకు తగ్గ ప్రదర్శన అయితే ఇప్పటి వరకు చేయలేదు. కోహ్లీ ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. చివర్లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపిస్తూ ఆ జట్టు పరువు కాపాడుతున్నాడు. మాక్స్వెల్, డూప్లెసిస్, పాటీదార్ ఘోరంగా ఆడుతున్నారు. వారు ఇప్పటికైనా మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బౌలింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయిన అల్జారీ జోసెఫ్ స్థానంలో లాకీ ఫెర్గుసన్, అలానే బ్యాటింగ్ లో వరుసగా ఫెయిల్ అవుతున్న రజత్ పాటీదార్ స్థానంలో మహిపాల్ లామ్రోర్ ను ఎంపిక చేసే సూచనలు కనపడుతున్నాయి. ఈ 2 మార్పులు మినహా మిగతా జట్టు అంతా యథావిధిగా కొనసాగుతుంది. ఇక లక్నో జట్టు విషయానికి వస్తే వర్క్ లోడ్ లో భాగంగా కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ఆడడం లేదని తెలుస్తోంది. ఈ కారణం చేత కైల్ మేయర్స్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కైల్ మేయర్స్ తుది జట్టులోకి వస్తే నవీన్ ఉల్ హక్ పక్కకు తప్పుకుని పిచ్ పరిస్థితిని బట్టి దీపక్ హుడా లేదా శివం మావి తుది జట్టులోకి వస్తారు. ఇవి తుది జట్ల వివరాలు. ఈ రోజు ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.